ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పర్యటించారు. ప్రకాశం అభివృద్ధిపై వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల కేసులతో ఇబ్బందికి గురిచేసిందని అన్నారు. మార్కాపురం జిల్లాపై ఒక్కసారి కూడా గలం విప్పని నాయకులు నేడు విమర్శలు చేయడం దారుణమని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ పాలన చూసి వైసీపీ ప్రభుత్వం భయపడి అప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాగా ప్రకటించిన సందర్భంగా కృతజ్ఞత ర్యాలీ చేశారు. మనం ఏమైనా సంకరాకపోవచ్చు, వాళ్ళ ప్రాబల్యం పోకూడదు కాబట్టి. ఎందుకంటే ఆ తూర్పు ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం, ఆ కమ్మోళ్ళ మధ్యన మనకెందుకు, వీళ్ళని రెట్లను దూరం చేసుకుంటే ఈ పక్కన మనకేం మిగలదు. ఆ కమ్మోళ్ళు అయితే మనల్ని కూటిస్తారు, ఈ రెట్లను అడ్డం పెట్టుకొని మనం ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు జిల్లాను కానీయకుండా అడ్డుకున్నారు. సరే, ఎట్టకేలకు మన అధినాయకుడు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనకు విన్నవించారు మన జిల్లా నాయకులందరూ కూడా. నారాయణ రెడ్డి ఊరూరా పాదయాత్ర చేస్తా ఉన్నాడు, అలాగే 65 రోజుల పాటు ఉద్యమాన్ని నడిపాడు. అఖిల పక్షం అందరూ కూడా నారాయణ రెడ్డికి సపోర్ట్ చేశారు. జనసేన, బీజేపీ వాళ్ళతో పాటు సిపిఐ, సిపిఎం వాళ్ళు కూడా ఆయన వెంబడి ఉన్నారు. అక్కడ జిల్లా అనేది సత్యం అవసరం కాబట్టి మీరు వచ్చి వాళ్ళ గోడు వినాల్సిందేనో అని చెప్పి మనం జిల్లా నాయకులందరూ కూడా చెప్పారు. అప్పుడు ఆయన మార్కాపురం వస్తున్నాను అని చెప్పి తెలియజేస్తే ఆ రోజు ఏర్పాట్లు చేశాం. ఆ రోజు ఆ ఏర్పాట్లలో కనీవిని ఎరుకని రీతిలో ఆ కార్యక్రమానికి మీరందరూ రోడ్ల మీదకి రావాలి.